మనతో మాట్లాడేందుకైతే విజయవాడ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కొరగంజి వెంకటరమణ గారు అయితే ఉన్నారు. చెప్పండి వెంకటరమణ గారు, ప్రభుత్వం ఏర్పాటయ్యి ఇంకా గంటల సమయం కూడా గడవక ముందే మీరు అప్పుడే బీసీలకి తగు ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం, కొన్ని డిమాండ్లు అయితే వాళ్ళకి వినిపించడం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి కదా. మీరు మంచి మాట అడిగారండి. అయితే మేము ఇది చేయడానికి కారణం, ప్రధానమైన కారణం ఏంటంటే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అభినందించడానికి పెట్టినటువంటి ప్రెస్ మీట్ మెయిన్. అట్లాగే శుభాకాంక్షలు కూడా తెలియజేశాం. అట్లాగే మా బ్రతుకులు, మా బడుగుల బ్రతుకులు ఇట్లా ఉన్నాయి, దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ ప్రభుత్వంపై ఉంది. మాకు ఎవరైతే 156 కులాలు బీసీ కులాలు అయితే ఉన్నామో అందరం కలిసి మీ ప్రభుత్వానికి ఓట్లు వేసాం. ఈ ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో రావడానికి భాగస్వామ్యం అయ్యాం. కాబట్టి మమ్మల్ని మర్చిపోమాకండి, మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని గుర్తుంచుకోండి, మా అభివృద్ధిలో పాలు పంచుకోండి, మాకు అభివృద్ధి చేయండి మమ్మల్ని అని చెప్పి తెలియజేశాం. అంటే ఏదైనా పొరపాటున గత ప్రభుత్వాలాగా మర్చిపోతారేమోనని గుర్తు చేశాం తప్ప ఇది డిమాండ్ కాదు, విజ్ఞప్తి. అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చేసాం కదా అని ఎక్కడ కూడా నేను అహంకారానికి పోయి కక్ష సాధింపు చర్యలకైతే పాల్పడను. నాకు ప్రజలు ఏదైతే విజయాన్ని ఇచ్చారో అది మరింత బాధ్యతగా నేను తీసుకొని పనిచేయనున్నానని చెప్పేసి కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన మాటల్ని మీరు ఏకీభవిస్తారా లేదా? నిజంగా ఆయన ఆ మాటల మీద నిలబడే పరిస్థితి ఉంటుందా ఉండదంటే మీరేం చెప్తారు? 100% పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఆ మాట మీద నిలబడాలి, ఆ విధంగా ఆయన ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కారణం నిన్న రిజల్ట్ వచ్చినాయి, ఇంకా ప్రమాణ స్వీకారం కాలేదు. ఆయన ఏదైతే ప్రజలకి భరోసా ఇవ్వాలో, వాళ్ళ ఎమ్మెల్యేలకి, వాళ్ళ నాయకులకి ఏదైతే సూచనలు ఇవ్వాలో అవన్నీ ఇచ్చారు. అది మంచి పరిణామం. కాబట్టి ఇలాంటి ఏదైతే సూచనలు, సలహాలు, గైడ్లైన్స్ ఇచ్చారో అదే ఈ 5 ఏళ్ళు కూడా అదే విధంగా నడిపిస్తారనేది మాకు ఒక ఆశాభావం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మరి 10 ఏళ్ళ నుండి సుదీర్ఘ పోరాటం చేశారు. అట్లాగే మరి బీసీలకి ఏదో చేస్తారనేటువంటి నమ్మకంతోనే మేము కూడా నమ్మాం, పవన్ కళ్యాణ్ గారి పక్షాన ఓట్లు వేసాం. కాబట్టి ఇంత భారీ మెజార్టీ వచ్చింది, ఇన్ని సీట్లు వచ్చినాయి. కనుక పవన్ కళ్యాణ్ గారు అనడంలో తప్పు లేదు, మంచి మాట అన్నారు. మేము ఆయన మాటల్ని స్వాగతిస్తున్నాం. అంటే వచ్చిన నిధులన్నీ కూడా సక్రమంగా బీసీల అభ్యున్నతికి వినియోగించాలనేది మీ ప్రధానమైన డిమాండ్ అంటారా? మా ప్రధానమైన కోరిక. అంటే ఇవాళ డిమాండ్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు, ప్రమాణ స్వీకారం కాలేదు కాబట్టి విజ్ఞప్తి చేస్తున్నాం, విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిపోయిన ప్రభుత్వాలు బీసీ కార్పొరేషన్లు పెట్టినాయి, డైరెక్టర్లు వేసినాయి, చైర్మన్లు వేసినాయి, వాళ్ళకి జీతభత్యాలు ఇచ్చారు. కానీ నిధులు మంజూరు చేయడంలో జాప్యం జరిగింది. కావలసినంత ఆ యొక్క కార్పొరేషన్కి కావలసినంత నిధులు ఇవ్వలేకపోయారు. అయితే ఇచ్చినటువంటి ఏవైనా ఉన్నాయి అంటే అవి ఏదో పథకాల ద్వారా వచ్చినవి ఈ కార్పొరేషన్లో చూపించడం జరిగింది తప్ప ప్రత్యేకంగా కులానికి 100 కోట్లు 200 కోట్లు కేటాయించి మీకు ఈ 200 కోట్ల రూపాయలతో ఇది కేటాయించాము, పలానా వాళ్ళు కార్పొరేషన్గా, ఫర్ ఎగ్జాంపుల్ యాదవ్ కార్పొరేషన్కి ఈ 200 కోట్లు కేటాయించాం, ఈ సంవత్సరంలో ఈ 200 కోట్లు దీనికి ఖర్చు పెట్టాం అనేది ఎక్కడా కూడా లెక్క లేదు. చెప్పండి, ఫైనల్గా చెప్పండి. ఏదైతే బీసీ నాయకుడిగా జనసేన పార్టీ తరఫున చాలా అత్యంత ప్రజాదరణ, విజయవాడలో ప్రజాదరణ పొందిన నాయకుడిగా పోతిన మహేష్ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం తనకు సీటు రాలేదన్న ఒక ఉద్దేశంతోనే ఆ పార్టీని వీడి కళ్యాణ్ గారి మీద కొన్ని విమర్శలు చేయడం. ఆయన అనుచరులో ప్రధాన అనుచరుడిగా మీరు కూడా ఉన్నారు, అది అవునన్నా కాదన్నా చేదు నిజం. అయితే ఆయనతో పాటే మీరు కూడా జనసేన పార్టీని వీడిన పరిస్థితి మనమైతే చూసుకోవచ్చు. ఇప్పుడు కనుక నేను మళ్ళీ జనసేన పార్టీలోకి వస్తాను అని పోతిన మహేష్ గారు ఒకవేళ ఆ స్టేట్మెంట్ ఇవ్వగలిగితే దీన్ని మీరు స్వాగతిస్తారా లేదా? మేము పవన్ కళ్యాణ్ గారిని గత 10 ఏళ్ళ నుంచి నమ్మే ప్రయాణం చేశాం. పవన్ కళ్యాణ్ గారంటే పీక కోసుకున్నటువంటి అభిమానాలు నాకు కానీ మహేష్ గారికి కానీ ఉన్నాయి.
అందులో ఏమాత్రం ఎవరు అవునన్నా కాదన్నా సత్యే లేదు, ఇది వాస్తవం. కాకపోతే జరిగినటువంటి పరిణామాలు మనం గమనించుకుంటే లోపాయికారిగా పెద్దల మధ్యలో ఏం జరిగిందనేది మాకైతే తెలియదు. కానీ నేను రాజీనామా చేయడానికి కారణం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 1,00,000కు పైగా బీసీ కులాలు ఉన్నాయి, బీసీ ఓట్లు ఉన్నాయి. 1,00,000కు పైగా బీసీ ఓట్లు ఉన్నాయి. దాదాపు 100 కులాలకు పైగా బీసీ కులాలు ఉన్నాయి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో. కనుక మరి పొత్తులో మెజారిటీ ఓట్లు ఉన్నటువంటి వ్యక్తులకి ఎవరికి ఇచ్చినా, అక్కడ నగరాలకు ఇస్తారా, కాపులకు ఇస్తారా, యాదవులకు ఇస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తారా అనేది ఎవరైనా కానీ మేము జీర్ణించుకునే పరిస్థితి. అక్కడ వచ్చినప్పటికి ఏమైందంటే ఒక 4,000 ఓట్లు కూడా లేనటువంటి సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చారనేటువంటి పరిస్థితిని మేము జీర్ణించుకోలేకపోయాం. అంటే ఇక్కడ మీరు ప్రధాన ఈ ఎన్నికలలో గమనించాల్సింది ఏంటంటే 24 సీట్లు తీసుకున్న పవన్ కళ్యాణ్ 21కి పరిమితం అయ్యాడు. ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నాయకుడిగా ఈ రోజున ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరి ఆదరాభిమానాలు పొందగలిగాడు. ఎందుకు ఈ చిన్న లాజిక్ని పోతిన మహేష్ గారు విస్మరించారు? ఎందుకు తగ్గలేకపోయాడు అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు పోతిన మహేష్ గారు ఎందుకు తగ్గలేకపోయారు? ఆయన త్యాగాలు చేసినప్పుడు పోతిన మహేష్ గారు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు మా అధినేత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మహేష్ గారికి ఏం సంభాషణ జరిగింది అనేది పవన్ కళ్యాణ్ గారు పరోక్షంగా చెప్పలేదు, ప్రత్యక్షంగా చెప్పలేదు. ఏం చెప్పినా మహేష్ గారే చెప్పారు. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అనేది మనకి తెలియదు, ప్రజలకి తెలియదు. కాకపోతే ఏంటంటే మనకి సుస్పష్టంగా కనిపించేది ఏంటంటే ఈ టికెట్ ఏదైతే ఎవరైతే అగ్రవర్ణాలకు సంబంధించి పెత్తందారులకు సంబంధించిన వాళ్ళకి బీజేపీ పొత్తులో టికెట్ వెళ్ళిపోయిందని పవన్ కళ్యాణ్ గారు చెప్పటం, ఆ చెప్పిన ధర్మిలా వాళ్ళేమో అన్ఎక్స్పెక్టెడ్గా నందిగామ నియోజకవర్గంలో పుట్టి ఆ తర్వాత హైదరాబాదులో స్థిరపడి ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసి ఒక జాతీయ స్థాయి నేతగా గుర్తింపబడినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ వేయడం అనేది కొంతమంది నాలాంటి వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. అంటే ఆయన గెలుస్తారా గెలవరా? ఇప్పుడు 164 స్థానాల్లో వచ్చినాయి. ఎవరైనా ఊహించిందేనా ఇది? 164 స్థానాల్లో ఒక్క స్థానం ఫర్ ఎగ్జాంపుల్ ఓడిపోయింది అనుకుందాం, 163 ఉన్నాయి కదా అనుకుందాం, అది కూడా బీజేపీది, జనసేన టికెట్ కాదు, ఇది పశ్చిమ నియోజకవర్గం జనసేన టికెట్ కాదు. ఓడిపోయే సీట్ ఫస్ట్ ఓడిపోయే సీట్ అని మీరే ప్రచారం చేశారు. ఈ రోజున మేము ఎక్కడ మేము సత్య ప్రచారాలకి ఈరోజు కళ్యాణ్ పడలేదా? మేము ఎక్కడ కూడా పశ్చిమ నియోజకవర్గంలో కూటమి ఓడిపోతుంది నేనైతే అన్నారా లేదా? ఇప్పుడు మహేష్ గారు వైసీపీ పక్షాన ఉన్నప్పుడు వైసీపీ ఓడిపోతుందని చెప్పరుగా. జనరల్గా ఎవరైనా నేనైనా ఇప్పుడు 5 ఏళ్ళు జనసేన పార్టీలో పనిచేసాం, చాలా యాక్టివ్గా పనిచేసాం. రేయింబావులో వైసీపీ పార్టీని ఎదురొడ్డి నిలబడ్డాం, కొట్లాడాం, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించుకున్నాం, అంత చేసాం. ఎందుకు చేసాం? భయపడితే చెయ్యం కదా, లేకపోతే వైసీపీ గెలుచుద్దానా అంటే మేము ఉండం కదా. కాబట్టి మేము పోరాటం చేసాం. అలాగే మహేష్ గారు కూడా వైసీపీలోకి వెళ్ళారు కాబట్టి వైసీపీ గెలవాలనే పనిచేస్తారు. ఇప్పుడు నేను రాజీనామా చేశాను జనసేన పార్టీకి. నేను ఏం చేశాను? నాకు రాజీనామా చేశాం, ఏదో అన్యాయం జరిగింది, మా బీసీలు టికెట్ రాలేదని రాజీనామా చేశాం. అలాగా న్యూట్రల్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది తప్ప మేము అటు వైసీపీకి కానీ ఇటు బీజేపీకి కానీ అటు జనసేనకు కానీ ఎవరికి వేయమని చెప్పలేదు, వద్దని చెప్పలేదు. ఎక్కడ కూడా అసత్య ప్రచారాలు నేనైతే చేయలేదు. ఒక బీసీ నాయకుడిగా మీరు ఎవరు రావాలని కోరుకున్నారు మనసులో? బీసీలకి ఉపయోగపడే ప్రభుత్వమే రావాలనుకున్నాను, బీసీల అభివృద్ధి కాంక్షించే ప్రభుత్వమే రావాలనుకున్నాను.
అనుకున్నాను. అనుకున్న అంటే ప్రభుత్వం వచ్చింది మీరు అనుకున్న వాళ్ళు కాదు కదా, ప్రభుత్వం వచ్చింది, ఏదైనా ప్రభుత్వం వచ్చింది, అది వచ్చినా ఇది వచ్చినా ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం బీసీలకి ఉపయోగపడుద్దా లేదా, ఇస్తారా లేదా అనేది వేచి చూద్దాం. నిన్నే కదా రిజల్ట్ వచ్చినాయి. ఓకే, థ్యాంక్ యూ అండి.